సో హలో గైస్ అందరికీ వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ డ్రాగన్స్. సో ఇదైతే ఒక కొత్త సిరీస్. ఇందులో మొత్తం డ్రాగన్స్ ఉంటాయి, కొత్త కొత్త స్ట్రక్చర్స్, కొత్త కొత్త ఏరియాస్, చాలా వస్తువులు ఉంటాయి, చాలా ఉంటాయి మనం ఎక్స్ప్లోర్ చేయడానికి. అందుకే దీన్ని తీసుకురావడానికి నాకైతే చాలా అంటే చాలా డేస్ పట్టింది. నా కష్టానికి గుర్తించి మీరైనా కొంచెం సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా లేచుకుంటూ పేరు పెట్టేద్దాం, వరల్డ్ ఆఫ్ డ్రాగన్స్. ఓకే, ఇంక గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. గేమ్లోకి వెళ్ళకన్నా ముందు ఎవరైనా కొత్తవారు వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కొట్టేయండి. సో ఇంకా లేచుకుంటే గేమ్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఓ ఫైనల్లీ మనం అయితే వచ్చినాం. ఇదేందుకు ఇట్లా సౌండ్ వచ్చింది? ఓకే, మన వరల్డ్ అయితే జనరేట్ అయిపోయింది. ఓకే, ద బెరిక్ ఆర్కపిల్లి ఏదో ఉంది, ఐస్ అండ్ ఫైర్. ఓకే, ఓ వచ్చుడితోనే వెనకాల ఏదో డ్రాగన్ ఉంది మ్యాప్లో చూడండి. వెళ్ళి చూసేద్దాం. కొంచెం ఫస్ట్ అయితే కొంచెంసేపు ఆగాలి, ఎందుకంటే వాళ్ళు జనరేట్ అవుతుంది. అసలే మనం మొబైల్లో జావా ఎడిషన్ ఆడుతున్నాం. చిన్నగా ల్యాగ్ ఎక్కువైనా ఫోను ఆటం బాంబు లెక్క వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు చూసిన కదా మ్యాప్లో డ్రాగన్ ట్రోలో ఏదో ఉండే గీస్ పేరు. షిట్ లేదు. అండ్ ఇదైతే ఈ వరల్డ్ నేనే కావాలని తెచ్చుకున్న గీస్, ఎందుకంటే ఈ వరల్డ్ జనరేషన్ బాగుంది. అవు మళ్ళా కనబడుతుంది అది. అగో ఏందిరా ఇదే? ఓహో, అది అండర్ గ్రౌండ్లో ఉంది గేస్, అందుకే అట్లా కనబడుతుంది మనకి. కాదు, ఇది ఒకటి ఉండాలి, అది ఎక్కడ పోయింది? షిట్, ఒకటి ఉంటుంది గేస్, డబ్బా. దొరికింది, డబ్బా దొరికింది. హే, అది ఎందుకు గేస్ అట్లా వచ్చింది? చూడండి ఎట్లా స్పాన్ అయింది. డైరెక్ట్ చెట్టుని లేపేసింది. చాలు. కానీ స్టోన్ యాక్స్, స్టోన్ పికాక్స్ దొరికింది బాగుండు. సారీ, టార్చెస్ ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ ఎందుకు గేస్ మనకి సోది ఎందుకని. ఇవి కొన్ని ఇస్తాయి కదా, వీటితోని స్పీడ్గా మనం స్టార్టప్ గియర్స్ అవన్నీ చేసుకోవచ్చని. అండ్ మన బేస్ అయితే ఎక్కడో కాదు, ఈసారి గుహలో ట్రై చేద్దాం. ఇదైతే చాలా పెద్దగా ఉంది గీస్, నేను చూసిన. ఈ గుహ అయితే చాలా బాగుంది గీస్, పైన వాటర్ ఉంటుంది. తెలుసు గీస్ ఇదంతా మొత్తం, ఎందుకంటే నేను ఆఫ్లైన్లో అంటే ఇంకో వరల్డ్ ఆడుకుంటున్నాను నేను, అంటే ఎందుకంటే ఎక్స్ప్లోర్ చేయడానికి ఆఫ్లైన్లో. సో దానికోసం ఇక్కడే నేనైతే బేస్ కట్టుకున్నా. చాలా చేసిన అదైతే మనం ఇందులో కూడా చేద్దాం. ఫస్ట్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ ఫటాఫట్గా కొన్ని చేసేసుకుందాం గీస్, అంటే స్టార్టింగ్ టూల్స్ అన్నీ చేసేసుకుందాం. నాకు తెలిసిన ఒక విలేజ్ ఉంది, అక్కడికి వెళ్దాం. అక్కడ చాలా ఈజీగా డ్రాగన్స్ కనబడతాయి, చాలా రకాల డ్రాగన్స్. అమ్మో, కొండ మీద సాహసాలు చెప్తున్నా. సాహసం చేయరా డింపక అంటాను. కొంచెం కోల్ ఉంది, లేపేద్దాం. యూజ్ అయ్యిద్ది దేనికన్నా. అండ్ ఇందులో చాలా రకాల డ్రాగన్స్ ఉంటాయి, మీకు తెలుసు అనుకుంటా. నాకు తెలిసి కొందరికైతే తెలుసు. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ అనే మూవీ ఉంటుంది. మూవీ అంటే 3 పార్ట్స్ ఉంటాయి. అందులో ఒకటి లైవ్ యాక్షన్ ఉంది, లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది. తెలిసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, తెలుసుకుంటా. అంటే నాకు కూడా అంత అవగాహన లేదు. మూవీ తెలుసు కానీ మోడ్స్ గురించి ఎక్కువ తెలియదు కదా. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. నాకు కూడా ఏ డ్రాగన్కి ఏం పెడితే ఏమవుతుందో అవి ఎక్కువ తెలీదు. కొన్ని తెలుసు. మీకు ఏమైనా తెలిస్తే మీరు కొంచెం కామెంట్ చేసి హెల్ప్ చేస్తారనుకుంటున్నా. ఇదైతే ఫటాఫట్గా మనం చేస్తే ఇంత లేట్ అవుతుందండి.
ఫస్ట్ మన బేస్ దగ్గర వేపరేట్ పెట్టుకోవాలి, మళ్ళీ రావడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఏంద్రా ఇది పోయినా కొద్ది అత్తనే ఉంది. అమ్మ బాబు, మొత్తానికి అయిపోయింది. చాలు, ఈడ మన ఇంటి దగ్గర వేపరేట్ పెట్టేదాళ్ళు ఫస్ట్. సుయ్ 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 సుయ్. ఈడ పెట్టేస్తే ఎడిట్. ఎల్లో కదా మనది, బ్లూ. ఆల్వేస్ బ్లూ. హోమ్. ఓకే, లెట్స్ గో టు ద విలేజ్. విలేజ్కి వెళ్ళాక కలుస్తా. మధ్యలో ఫుడ్ సంబంధించినవి అంటే లేపేయాలి యానిమల్స్ని. ఎందుకంటే మనం డ్రాగన్స్ని టేమ్ చేయాలంటే ఫుడ్ కావాల్సిందే మనకి. గైస్ నైట్ అయిపోతుంది గైస్. మనం ఇక్కడనే ఉన్నాం, ఇంకా విలేజ్కి కూడా వెళ్ళాలి. చీప్ దొరికినాయి చాలు. చికెన్ రావాలి ముఖ్యం. గైస్ డ్రాగన్ తర్వాత చూపిస్తా. వీటిని ఫస్ట్ అయితే మనకు బెడ్ కావాలి. ముచ్చట్టుగా 3 దొరికేసింది. 4 ఉన్నాయి అనుకోండి, కానీ తెల్లి. మటన్ కూడా కావాల్సింది గైస్. నువ్వు ఏడికి పారిపోతున్నావు? భయం లేదు. రెండు సార్లు అనుకోండి. అమ్మడి, ఏమన్నా లాగ్ అవుతుందా? తీర తొందర వచ్చేలా ఉన్నాం. చీకటి అయిపోయేలాగా బెడ్ వేసేసుకుని ఫట్ అని వంట అయిపోద్ది. సూప్ నైస్, బాగుంది గీస్. చాలా స్పీడ్గా చేసేసినాం. స్పీడ్గా అంటే రాత్రి అయినాక చేసినాం అనుకోండి, కానీ చేసేసినావా లేదా? ఇప్పుడైతే పైన కొంచెం మన దోస్తులు ఉన్నారు, కొంచెం చూసుకోవాలి. మటన్ కూడా ఉంది. వచ్చి మటన్ అంటాను, బీఫ్. సూప్. సారీ సావు. ఓకే, మన దగ్గర ఫుడ్ కూడా ఎక్కువ లేదు. పైన మటన్ ఉంది. డ్రాగన్ చూపిస్తాను కదా, దీనికి నాకు తెలిసి మటన్ కావాలి కావచ్చు. మటన్ మన దగ్గర 6 ఉంది, పెడితే సరిపోద్ది కదా అనుకోవచ్చు మీరు, కానీ సరిపోదు. చూసారు గ్రాంకుల్ దీని పేరు. అండ్ వీటిలో వేరియంట్స్ కూడా ఉంటాయి. ఇది హెజార్టా అంట. అండ్ కొన్ని ఓర్క్ సంబంధించిన ఉంటాయి, అంటే ట్రైన్ వేరియంట్స్ ఉన్నాయి కదా, అందులో ఓర్క్ సంబంధించినవి ఉంటాయి. ఐరన్, గోల్డ్, కాపర్, రెడ్ స్టోన్, అవైతే చాలా గ్లో అవుతాయి గీస్. అదేందో ఓల్డ్ లెక్క ఉంది. ఎందుకయ్యాని అదంతా మంచిది కూడా కాదు. ఇది ఎందుకు ఇట్లా అవుతుంది? ఓకే, ఇది ఉందా. అండ్ ఇది డ్రాగన్ నిప్ గ్రాస్ గీస్. వీటి వల్ల వీటికి కొంచెం ఎఫెక్ట్ వస్తాయి. డ్రాగన్ నిప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దానివల్ల మనం సీరియస్గా ఉన్న డ్రాగన్స్ని కామ్ డౌన్ చేయొచ్చు. కామ్ డౌన్ బేబీ, కామ్ డౌన్. సాగురా. అరే బాగానే ఊగుతాడు. ఓయ్, ఎవడరా నువ్వు? ఇప్పటికే నా దగ్గర హెల్త్ లెక్క నేను ఉన్నా అంటే హెల్త్ అంటే ఫుడ్ లేదు. అమ్మా సాయిరా. ఓకే,
ఇంకా విలేజ్కి అయితే వెళ్ళిపోదాం. విలేజ్ ఎట్ దిగ్గస్ హోమ్ ఆట అంటే విలేజ్ ఇట్ సైడ్ ఉంటుంది. నా దగ్గర ఫుడ్ లేదు, పరిగెత్తకూడదు. ఇవి కొన్ని ఉన్నాయి కదా. ఓ షీప్స్. సరే గేష్, కొన్ని ఇవి తీసేసుకొని ఇంకా విలేజ్ దగ్గరికి వెళ్ళిపోయాక కలుస్తా. ఓ షిప్పరక్, చూద్దాం ఏముందో లొట్టు. కానీ వాటర్లో ఒకటి ఉంటుంది, సాగర్ కన్య. సాగర్ కన్య ఉంటుంది, ఒకటి సీ సర్పెంట్ అని ఒక డ్రాగన్ ఉంటుంది. సీ సర్పెంట్ అయినా ఇవి దొరికినా అనుకో వాటి చేతులకి ఒకటే దెబ్బకు చంపి పడుద్ది. దూరంగా ఉంటాయి గేస్ అవి అయితే. ఎందుకు అంటే అవి ఇక్కడ ఉండే కొంచెం సముద్రం మధ్యలో ఉంటాయి. అబ్బో చాలు. దావచ్చేయి. సచింద్ గొర్రె సత్తరు. హెల్త్ లేదురా అంటే ఇది పెద్దదే కాబట్టి అటు సైడ్ ఇంకొకటి ఉంటుంది, ఛాన్స్ కూడా ఉంది. ఎందుకెళ్ళా ఇట్లా ఇన్నా పైన ఎందుకు గేసి, ఎందుకు ఇవన్నీ మనకి? ఇందులో కోల్ తప్ప మనకేం అవసరం లేవు. బ్యాంబోస్ అవసరం అనుకో, కానీ మన ఎందుకు బ్యాంబోస్ ఎందుకు ఇప్పుడు? ఓకే, ఇంకా వెళ్దాం అన్నప్పుడల్లా ఏదో ఒకటి అవుతుంది, మళ్ళీ వీడియోకి రావాల్సి వస్తుంది. సరే ఈసారి ఏది వచ్చినా సరే వెళ్ళిపోయినాకనే వెళ్తా. మామూలు దారుణం కాదు గీస్, చాలా అంటే చాలా దారుణం. ఒక కోడైతే కింద గుహలోకి వెళ్ళిపోయింది. కోళ్ళు చక్కగా కనబడతలేవు గీస్, మనకు కావాల్సిన కోళ్ళు. ఇవి ఫిష్లు ఇవైతే చాలా కనబడ్డాయి. బీఫ్ కూడా చూడండి 21 అంట. ఇవి మేకలు చూడండి మళ్ళీ 4. ఇవి బాగా కనబడుతున్నాయి, మనకు కావాల్సిన చికెన్ మాత్రం కనబడేది. నా దగ్గర ఫుడ్ కూడా అయిపోయింది. మనమైతే సహానాకి వచ్చేసినాం. సహానా ఇక్కడ విలేజ్ ఉందన్న, లోపల ఉంటుంది విలేజ్. ఇక వెళ్ళిపోదాం అనే టైంకి ఇవి బాగా కనబడ్డాయి. ఇక్కడ పైన ఒక డ్రాగన్ చూసిన ఇందాక, చూపిస్తే చాలా పెద్దది. అది మూవీలో ఉంటుంది, నాకు తెలిసి థర్డ్ పార్ట్లో కావచ్చు. ఏంది ఎగిరిపోయిందా? ఎగిరిపోయినట్టుంది. అగో అదే ఏంద్రా అది, కొత్త వేరియంట్ కేసు. అది చాలా దారుణంగా ఉంది, అది నిజంగా చాలా దారుణంగా. ఓ ఈడు ఇంకోటి ఉన్నాయి డ్రాగన్స్, స్ట్రింగర్ కేస్. ఇవి బాగానే ఉంటాయి కానీ కొడతారు. ఇవి గాల్లో ఎగరే కేసు, అదొకటే ప్రాబ్లం. అదండి వేరియంట్ ఇవి గిగా అంట, గిగా వేరియంట్. ఇదేదో కొంచెం రంగులు భలే ఉంది. బ్యాడ్ ల్యాండ్స్. ఓకే అదే కేస్. సాయిరామ్, ఆ పెద్దది ఉంది కదా కేసు, అదే కేసు. అది ఎప్పుడు ఇంత చేస్తుంది కేసు. నేనే పాపం చేసిండ్రా. సారీ పాప, కావాలని చేయలేదు. ఒక్కరి నుంచి వస్తుంది నీకోసం. ఎంజాయ్. విలేజ్ ఎదిగేసి ఇంకా దొరకలేదు. విలేజ్ కావాలరా నాకు. విలేజర్ ఎక్కడ కనబడట్లేదండి. ఇది మళ్ళా ఇక్కడ ఉంది డెడ్లీ నెట్. అబ్బా 3 చికెన్స్, 4. కానీ ఇది సంపొద్ది గీస్. కొంచెం వీటిని దూరంగా ఉన్న వాటిని లేపేయాలి. చేతిలో వెపన్స్ కనబడితే ఇచ్చి పడైతాయి. సావురా సారీ. చికెన్తోనే చికెన్ చంపేస్తా. సారీ, ఆటే వాళ్ళ నువ్వు. ఆగరా నువ్వు, ఆగు కోడి పిల్ల. ఇంతంత లేదు కానీ ఉరుకుతుంది.
ఒక్కదానికి డ్యామేజ్ చేసిన కదా, అదే ఇక్కడ పోయింది, అది ఇదేనా? ఓ సారీ సారీ, కొట్టేదేదో పెద్ద కొడతాయి. ఏంట్రా మీరు డ్రాగన్ల చుట్టూ తిరుగుతారు, వాటికి కోపం వస్తే అవే లేపెత్తాయి మమ్మల్ని. 16 ఉన్నాయి గైస్. ఏడ ఒక్క మూలకు రావు ఇవి. నీ ఏకమ్మ. ఆగ ఐ ఐ XP 10 పోయింది కానీ ఇది ఏం రాలే. డెడ్లీ నెడర్ ఇది పల్లె ఉంది గేసి. ఇది డెడ్లీ నెడర్. ఓ ఇది ఒరిజినల్ వర్షనా దీన్ని? ఒరిజినల్ వేరియంట్. సారీ ఆగరాని, నువ్వే కదా ఇందాక. 18 ఉన్నాయి, తినిపించేద్దామా? 10 చేసేసుకున్నావా? కానీ ఇప్పుడు ఎందుకులేండి, ఫస్ట్ నాకు విలేజ్ కావాలి. కింద కదా ఒకటి ఉంది కానీ అది అందులో దయ్యాలు ఉంటాయి, మనం తర్వాత వద్దాం. విలేజ్ ఏడుందిరా? దొరకట్లేదు కదా గైస్ విలేజ్. మరి ఫుడ్ నాకు ఇప్పుడు ఏం లేవు కదా గైస్, ఇంకా వేరే దారి లేదు. పచ్చి మాంసం తినాల్సింది. ఎక్కువ ఉన్నాయి కదా ఇవి, అందుకే ఇవి తింటున్నా. ఓసారి ఇవి కూడా ఉన్నాయి కదా ఎక్కువ, ఇక్కడ చాలా ఉన్నాయి. చాలా ఇది తినేది మొత్తం. ఈ ఒక్కటి చేపలద్దు కానీ సరే అయితే తిందాం చాలు. త్వరగా విలేజ్ ఫైండ్ అవుట్ చేయాలి గైస్. ఇందులో ఎన్ని చేపలు ఉన్నాయి ఇక్కడ, ఎన్ని మేకలు ఉన్నాయి. డైరెక్ట్ లేపేద్దాం గైస్. విలేజ్ వచ్చింది అనుకున్నా కానీ ఇంకా విలేజ్ రాలే. ఏడ దాక్కుంది విలేజ్, దాన్ని వెతికి కనిపెట్టాలి. కనిపెట్టాక సాయిరామ్ వారు నాయన గేస్. ఇది ఎక్కడ మర్యాద? ఈ డ్రాగన్ ఎక్కడేం చేస్తుందిరా? రే అది ఎందుకుందిరా? అంత పెద్ద డ్రాగన్ ఇక్కడికి ఎందుకు వచ్చిందిరా? దాని ముంగట ఉంటే ఒకటే బాధకి, దాని ముంగట పరిగెత్తద్దు, దూకద్దు. ఇది ఇది ఇదేం కాదు, ఇది ఎక్కుతున్నాం మనం, దూకట్లేదు. అరే అది దాన్ని చూస్తుంటేనే భయంగా ఉందిరా. దాన్ని ఏం చేయాలంటే మనం కొన్ని పోషన్స్ కావాలి మనకి. ఏం పోషన్స్ తెలియదు కానీ పోషన్స్ అయితే కావాలి. జాగ్రత్తగా విలేజ్కి వెళ్ళి రిస్పాన్ పాయింట్ పెట్టేసుకుంటే, విలేజ్ అంటున్నా ఇంటికి వెళ్ళి. సాయిరామ్ దొరికింది దొరికింది దొరికింది. ఇన్వెంటరీ మొత్తం కుప్పలు కుప్పలు అయిపోయింది. అయ్యి ఆర్మరా నాకెందుకు, నాకెందుకు, ఓ సారీ, నాకెందుకంటే ఈ విలేజ్లాగా నా ఇల్లేది ఇప్పుడు, నా ఇల్లేది. నాడు వెళ్ళిపో. డోర్ వేసారా? డ్రాగన్ వచ్చిన వస్తుంది. రే టన్ను వండుకొని రా ప్లీజ్ రా. పిల్ల వచ్చిన పండుగకు నువ్వు ఇవ్వాల, నీకు జాగరం వేయాల. బయట చాలా సౌండ్స్ వస్తున్నాయి గీస్. గేమ్ బయట కాదు, బయట ఇక్కడ నా దగ్గర. నా దగ్గర ఫుడ్ కూడా తగ్గలేదు. ఇయర్ ఫోన్స్ ఏమో ఎక్కడిక్కడికో పోతున్నాయి. ఓకే ఫస్ట్ మన దగ్గర అవసరం లేని ఇక్కడ పడేద్దాం. ఇది మనకు అవసరం లేదు, ఇది కూడా లేదు, ఇది కూడా లేదు, ఇది అస్సలుకే లేదు. ఇది ఎందుకు? ఓ సారీ, ఇది ఎందుకు? ఇది ఎందుకు డబల్ ఉన్నాయి? ఈ ఒక్కటి నేనేం చేసుకుంటా, ఈ రెండు ఏం చేసుకుంటా, ఈ స్లాబ్ ఏం చేసుకుంటా. ఏంట్రా నువ్వు కింద ఏరుకుంటానా ఏంది అవన్నీ? రాకరా ప్లీజ్ రా, నీకు దండం పెడతారా. చూడండి రెండు ఇక్కడ గిర్ర గిర్ర గిర్రకలు కొడుతున్నాయి. ఘోరంగా పెద్ద ఉంటాయి గీస్ అవి. నాకు ఏ బెల్స్ దొరికితే
స్మోకర్ నైస్. ఆయన మనకు అవసరం లేదు స్మోకరు. ఏంది పని ఇళ్ళకెళ్ళి డోర్ ఎవడు ఇవన్నీ పెట్టింది మీకు? వెళ్ళిపోండి చెప్తా, వెళ్ళిపోండి. మనల్ని ఎవడు ఆపేది? ముందు వైపు చికెన్లు ఉన్నాయి. హాయ్ హాయ్ చికెన్ 65, చికెన్ 65. చెస్ట్లు కూడా లోటు చేయలేగేసి అక్కడ. అంత ఆత్రంగా ఉంది డ్రాగన్ని టైం చేయడానికి. అది వెళ్ళిపోయింది మంచిగా. నువ్వు ఒక్కడివే ఉన్నావురా. తిని కుటుక్ 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 కుటుక్. అంతే కేసు. కొన్ని తినడానికి మళ్ళీ తినేది అంటే టైం పడుతుంది ఒక్కొక్కటి తినడానికి. ఈ స్టిక్ పట్టుకొని దీని మీద రైట్ క్లిక్ కొడితే కింద ఎంత ప్రాసెస్ అయిందో అంటే ఎంత పర్సెంటేజ్ అయిందో చూపిస్తుంది. తినరా వారి. అరే వెనకాల చికెన్స్ వచ్చినాయిరా మళ్ళా. గాయ్స్ అయిపోయింది రో. పర్ఫెక్ట్ అంటారు, పర్ఫెక్ట్. రిషియా మజాక్ మామూలు ఉండదు. కరెక్ట్ అయిపోయినాయి. ఇది అయిపోయింది, అయిపోయింది. లెట్స్ డూ. అద్దద్దు ఎక్కువ ఎగిరినాం అనుకో అది ఎక్కడ దింపేది తెలీదు. గైస్ మిమ్మల్ని ఏం చేయను నేను, మీరు కూడా ఏం చేయకండి. చాలు గీస్. మామూలుగా నడుచుకుంటూ వెళ్తే బెటర్. గాల్లో ఎగిరినాం అనుకోండి ఎప్పుడు దింపేస్తే తెలియదు. చూసిలా అంటనే అన్నా దింపేసింది. రే రే ఎట్టుపోతున్నావురా నువ్వు? ఈ స్టిక్తో మళ్ళీ వీటికి కమెంట్స్ వచ్చి కూర్చుంది. ఇప్పుడు ఇప్పుడు ఫాలో అవుతుంది మనల్ని. ఫాలో మీ. మీరు ఎందుకు గైస్ 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 ఆడ గ్రాంకల్ ఎమరల్డ్ వెర్షన్, అందుకే అది గ్లో అవుతుంది. మనకి ఫస్ట్ ఏబెల్స్ కావాలి గేస్, అందుకే నేను వచ్చే దారిలో హో కూడా చేసుకున్నా. ప్లీజ్ మీరు ఎందుకు, ప్లీజ్ ఎందుకు ఇలా అరే నాడా ఫాలో అవుతుంది గేస్. అరే ఎందుకు గేస్ తిరుగుతుంది కొద్ది ఇక్కడ బాధ్యత లేకుండా పోయింది గేస్. ఇది ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి బాగుంది గేస్. ఏబెల్స్ అక్కడ ఇంట్లో తీసులా అక్కడ రూమ్ పెట్టాలా? ఏంది ఇది? ఏం చేస్తా ఫుడ్ లోపల చెస్ట్ పెట్టుకుంటే ఏమైతే చెస్ట్ లేదు అసలు. ఏం మీరు పాత్రలు ఇక్కడ చెస్ట్ పెట్టాలి, అందులో ఫుడ్ పెట్టాలని తెలియదు. వాటర్ మిలన్స్ ఇక్కడ ఎందుకు ఉన్నాయి? అవి అందులో ఉండాలి కదా అంట. దాన్ని ఏమంటారు, జంగల్లో ఉండాలి కదా. ఏమో కొంచెం ఫుడ్ లేపేస్తే. నువ్వు ఇక్కడనే ఉన్నావు అన్న, చూసుకోలే అన్న, సారీ అన్న. మరి ఇంత తక్కువ ఉన్నాయిరా హేబెల్స్? అన్న 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 నిన్నేమనలే అన్న, అన్న కూడా ఏమనకు. దాని పేరు క్రిమ్జన్ గోర్ గోరిగట్టర్ అంట. ఓ సారీ అన్న. అన్న అన్న ఏమనుకోకపోతే నేను ఇందులో పడుకుంటాను అన్న. నువ్వు ఎక్కడికి వస్తున్నావు రోయ్? ఈడు అంటాడు మనం పండుకుంటా. రే ఎందుకు వస్తారా మీరు? అదేంటి ఫైర్ లిల్లీ అంటే ఏదో ఉంది, తీసుకుందాం పోయేటప్పుడు. ఏంట్రా ఎంతమంది అంటారు ఒక్క బెడ్ మీద? ఎందుకు చిన్నది అనుకుంట, ఇది మధ్యలో ఇది ఇది చూడకండి అది. రే ఎవర్రా మీరంతా? వేరే ఇల్లులే వారా మీకు? నేనే ఒక ఇంట్లోకి వచ్చిందంటే ఇల్లు ఏంది నీదే ఇల్లా? చూసుకోవాలి కదా, తాళాలు వేసుకోండి రాత్రి, లేదంటే నాలాంటి వాళ్ళు వస్తారు. సారీ ఆ పెద్ద క్రిమ్సన్ గడు బయటనే ఉన్నాడు. క్రిమ్సన్ గాళ్ళు. ఓకే బాబాయ్, కొంచెం అంత పెద్ద పెద్ద వాటిని అవసరం, చిన్న చిన్న అంటే పెంచుకోవచ్చు కానీ అంత పెద్ద పెద్ద నీ పర్సనాలిటీకి సరిపోయేటట్టు పెంచుకుంటావు అవసరం? నీకంటే చిన్నవన్నీ తెచ్చుకోవాలి, అట్లయితే నీ మాట వింటారు. చూడు నా మాట నువ్వేంట్లో, నీ మాటలు అవేమేంటి? ఓకే ఇప్పుడు ఇది ఇప్పుడు ఏం చేద్దాం అంటే
మూసుకొని ఇంటికి వెళ్ళిపోదాం గీస్. ఇక్కడ లూట్ లేదు, పాడలేదు, ఏం లేదు. ఎందుకు ఉంటారో తెలియదు. కొంచెం ఇవి తీసుకుంటే హేబెల్స్ అంటే రెడీ చేసుకోవచ్చు. 2-3 విలేజ్లు తిరిగితే అయిపోద్ది. అన్న 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 ఆయన హోమ్ 2000 కిలోమీటర్స్. ఇక్కడ ఇంకో వే పాయింట్ పెట్టేసుకుందాం. సహానా విలేజ్, yellow కలర్. దీని పేరు సహానా విలేజ్. సారీ. నైస్. లెట్స్ గో టు హోమ్. సారీ, మనం ఒకటి మర్చిపోయాను నేను. రే బాబు, బాబు బద్దం రా బాబు, ఎక్కించుకోరా నన్ను. తమ్ముడు, తమ్ముడు ఎక్కించుకోరా. మనోడు ఇప్పుడు టెలిపోర్ట్ అయినా వీడు రాలేడు గేస్, మనం టెలిపోర్ట్ అయితే. కాబట్టి ఇప్పుడు ఏం లేదు, మనం ఇలా 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 నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కనీసం గాల్లో ఎగురుదాం అంటే కూడా శాడిల్ లేదు గేస్. కింద అయితేనే బెటర్. కింద దింపినా కింద ఇక్కడనే ఉంటాం ఇట్లా. అదే గాల్లో ఉందనుకోండి, ఒకటే దెబ్బ ఫసక్. కింద ఏముందిరా, నీళ్ళు ఎందుకున్నాయిరా, ఇది ఎందుకురా లోడ్ అవ్వట్లేదు. ఏం చేద్దాం అంటారు ఇప్పుడు? ఏంది ఇది, వాయిడ్ అయితే దూకేయాలి, ఇడికెళ్ళి దూకి సావమంటారా గైస్? ఇప్పుడే గేమ్ని అయితే రీస్టార్ట్ చేసిన. వచ్చి చూసేసరికి ఆడ ఏదో టెంపుల్ లాగా ఉంది. ఏంటో వెళ్ళి ఫటాఫట్ వెళ్ళి ఏమన్నా లూట్ ఉంటుందేమో చూద్దాం. అండ్ ఒకటి చూసిన గైస్, శాడీ. ఏం ఇద్దామంటారు? స్ట్రింగ్నేమో నేను అక్కడ ఇప్పుడు చూసి వచ్చిన, అది తీసుకొని చూడండి గైస్, కూడా వస్తుంది. కావేబ్ లాంటివి చూసిన కనబడ్డ, తీసుకొని లోపలికి వెళ్ళి ఏమన్నా దొరుకుతామో చూద్దాం. ఉంది, లోపలికి వెళ్దాం. కావేబ్ ఎక్కడ? సారీ, లేపేద్దాం. ఓకే ఓకే. సమ్టైమ్స్ ఇప్పుడు మళ్ళీ స్వాడ్ చేసినాం అంత ఎందుకులే అని ఏదో ఒకటికి ఒక్కటి సరిపోద్ది మనకి. దరిద్రం అంటుంది దీన్ని, చూసుకోవాలి అంటే అట్లా వస్తుంది అనుకున్నా గీస్. ఐరన్ చేసేద్దాం లేని, ఎందుకులేండి ఐరన్ వేస్ట్ చేయకూడదు. ఇక్కడ ఉంది, కింద కూడా ఉంది, అది కూడా లేపేద్దాం. ఓకే, శాడీలు వేసేసుకుందాం అని. మన దగ్గర అన్నీ ఉన్నాయి. వీ కెన్ క్రియేట్ శాడిల్. వేర్ ఇస్ ద శాడిల్? ఓకే, అందుకే గేసా మోడ్ ఎక్కించిన ఇలాంటి వాటి కోసమే. మళ్ళీ చిలికి అమ్మ బాబాయ్. ఇక వెళ్దాం గీస్. కానీ కింద ఏడు ఉన్నాడు. ఆగండి, 9 అటాక్, దీనికి 5 అటాక్. ఎందుకు ఇయ్య మరి? స్పీడ్ దీనికి దూకుదామంటే చచ్చిపోయేలా ఉన్నాం. చూస్తే వీడు ఒక్కడే ఉన్నాడు, కానీ చెస్ట్ ఏం లేవు, కానీ లివర్స్ అయితే ఉన్నాయి. ఏం చేద్దాం, డైరెక్ట్ దూకేద్దాం.
అంటే మన డ్రాగన్ గార్డ్ని వేసుకొని పోదాం. రారా డైరెక్ట్ హీరోలాగా ముందు నుంచి వెళ్ళిపోదాం. రారా హీరోలాగా వెళ్దాం అన్న కదరా. రారా పరువు తీస్తాడు. శాడీలు వేసినా అని అవతలేడు. సరే తనవి తీరా ఎగురుదాం. స్కిన్ చలనం లేకుండా ఉన్నాడు. ఓకే చాలు ఉండరా నువ్వు వీడిని. మావాడి దగ్గరికి వస్తే మిగిలినరా మీరు. ఫాస్ట్గా మొత్తం లైటింగ్తో నింపేయాలి. ఇంకొన్నారా ఫస్ట్ తిన్నాం. కింద ఉన్నట్టున్నారు గీసి. ఇంకా వస్తే ఏం ఓపెన్ అయింది. మరి ఏదో వస్తుంది. రాకరయ్యా అదేంది గేస్ కింద స్టోన్ స్టాచ్యూ అంట. ఏంద్రా అన్నున్నాయి. భయపెడుతున్నారేంట్రా. పడేరది భయం వేస్తుంది. ఆగండి ఐరన్ చేసుకొని పోదాం. గట్లయితే గట్లయింది. ఐరన్ ఎక్స్ దీన్ని అటాక్ రెండింటి సేమ్ ఉంది కదా అటాక్. ఏదో ఒకట్లేండి. ఐరన్ అంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏంది రాదే. అది కూడా కొడుతుందా ఏందే. కొట్టదు కదా. రే భయమవుతుందిరా. రే పాడా యువతిరా అదే. అక్క సారీ అక్క రే రారా రే పోదాం పారా రే. రారా చంపేసింది రిస్పాన్ అయినా. మరి మన డ్రాగన్ అత్తకను బాగానే ఉంటా అక్క. మళ్ళీ ఇన్నే ఉంది. కొంచెం లోపల పోరాదా అక్క. దా నీళ్ళక ఈత కొడదా. డ్రాగన్ డెడ్లీ నైటర్ వేర్ ఆర్ యూ మ్యాన్. గిర్రా తిరుగుతుంది. బుర్రా ఉంటుంది. పైకి వెళ్దాం గీస్తాం. ఇంకా మళ్ళీ నుంచి మెల్లగా లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ లోపలికి రాకుండా మూసి పడిద్దాం. అక్క నువ్వు రాలేవక్క. లోపలికి వెళ్ళిపోదాం. జాంబీలు క్రీపర్లు ఎవరు లేరుగా. అది బ్యాటు. అమ్మడి భయపెట్టింది కదరా. పైన అదేదో చేతబడి ఎత్తాంది. క్రీపర్ బాబాయ్ అద్దు బావి. మనం ఒకటి మీ వాళ్ళని మా వాళ్ళని మూసి పడేసింది. అంటే శిలలెక్క వేసింది. మనం రివెంజ్ తీసుకుందాం కలిసి. నా దగ్గర టార్చెస్ కూడా లేవేంట్రా.
ఇదిగో మంచి చెప్తున్నా, ఏం లేదు. ఎంత సీలని పట్టుకొస్తావేంది? కొద్ది కూడా బాధ్యత లేకుండా పోయింది. మీ వాళ్ళని కాపాడాలని ఇంకింత జ్ఞానం లేదు. భయపెట్టకండి ప్లీజ్ రా. అమ్మడి మా స్కెల్టన్ వీళ్ళందరూ బాగానే మంది ఉన్నారు. పిల్ల బచ్చన కదా. లూట్ లూట్ లూట్. లూట్ ఏం లేదేంట్రా? అంటే దాన్ని చంపుడేనా? అంతకుమించి ఇంకేం లేదా? అన్నా ఏందన్నా ఇలాంటి టాస్కులు పెడతాడేంట? ఆగండి గేస్, రిస్పాన్ పాయింట్ ఇక్కడనే పెడదాం, దానికి ఇచ్చి పడతాం. రాకను ఇవాళ నువ్వు నేను తేలిపోవాలి. అక్క అక్కటి పక్కుంది. అక్క ఒక్క నిమిషం, ఇది ఎందుకుంది? ఏమన్నా చాలానే ఉన్నాయి. అక్కని ఎలా చంపాలి? అక్కకి ట్రాప్లు వేయాలి ఫస్ట్ మన డ్రాగన్. బుజ్జికెట్నా? సారీరా, సారీ. ఐ విల్ సేవ్ యూరా. నేను బతికిస్తా. పనికి వస్తుంది తర్వాత. ఆరోస్ లేవు గేస్. ఏంది అక్క వెళ్ళిపోతుంది? ఏంది అక్క? అక్క కాపాడకుండా వెళ్ళిపోతావు ఏంది అక్క? అక్క కాపాడండి రా అంటే ఇల్లు వస్తారేంటి మళ్ళా? అక్క రాక నువ్వు రాయే చూసుకుందాం. దమ్ముంటరా, దమ్ముంటరా. ఉయ్ ఉయ్. ఒకటే దెబ్బ, సింగిల్ షాట్. అంత పవర్ ఉంది అక్క. అక్క నువ్వు అంత పవర్లా? అక్క అక్క ఓయ్ ఓయ్. నాసి లగేస్, దిస్ ఇస్ మై. అక్క వెళ్ళిపోతుంది. దీన్ని పిల్లల్ని ఎట్లా గేస్ బయటికి తీసుకురావాల్సింది? డ్రాగన్స్ గేస్, ఇది ఒకటి రాదు మళ్ళా. అక్క 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 మీద చాలా పగుంది. తర్వాత వద్దాం గీస్, నా వల్ల కట్టలేదు గీస్. అక్కని ఎట్లా సంపాలో అర్థమైతలేదు. మన డ్రాగన్ అయితే ఇరుక్కుపోయింది. ఇదిగో అక్క, గుర్తుపెట్టుకో, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వస్తా, కొత్త డ్రాగన్ తీసుకొని వస్తా, నిన్ను నీ టెంపుల్ మొత్తాన్ని తగలపెట్టేస్తా. నువ్వు నా డ్రాగన్ని చంపేసినావు, నన్ను అన్నిసార్లు నా ఫ్యాన్స్ ముంగట ఇజ్జత్ తీస్తూ నీకుంటుంది నెక్స్ట్ ఎపిసోడ్లో, మర్చిపోకో. అదండి గీస్, నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ వేద్దాం. సో ఇంత గేసి, నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం అక్కకి ఇచ్చి. ఇంత కేస్ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో పెట్టినా త్వరగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కొంచెం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి గేస్, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చూసి. అదొక షిప్, అది ప్లేజర్స్కి సంబంధించిన షిప్. మొత్తం చాలా ఉంటాయి లోపల. డ్రాగన్స్ కూడా ఉంటారు. మనం డ్రాగన్స్ని టేమ్ చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ అయితే వాటిని చంపాలి. చాలా స్పాన్ విలేజర్స్ ఉంటారు చాలా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఫస్ట్
ఇంకో డ్రాగన్ తీసుకొచ్చి ఆ అక్కని నరికేసి తర్వాత టైం ఉంటే ఇక్కడికి వచ్చి దీన్ని కాపాడుకుందాం, అంటే దీన్ని రైడ్ చేసేద్దాం. ఓకే, సో ఇంతే గేస్. అండ్ ఇవి టెరబుల్ టెర్రర్స్, వీటిని ఎట్లా టైం చేయాలో నాకైతే ఇప్పటికే తెలియలేదు. ఫుడ్ పెట్టినా కొద్ది అవి తింటాయి కానీ నో రెస్పాన్స్. సో ఇంకా అవి అంతే మనకు. ఇంతే గేస్, బై బై.